ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకో వివాదంతో తెరపైకి వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి అధికార పార్టీపై విమర్శలకు దిగారు. ఢిల్లీలో నిరసన చేపట్టడంతో పాటు ప్రతిపక్ష హోదా కావాలంటూ రచ్చ చేశారు. తాజాగా తన సెక్యూరిటీ విషయంలో సైతం సీఎం చంద్రబాబు అలసత్వం వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ఋషికొండ ప్యాలెస్ ఫైల్స్ దగ్ధం విషయాల్లో సైతం వైసీపీ ఆగడాలు బయటపడ్డాయి. ఇన్ని జరుగుతున్నా సీఎం చంద్రబాబు స్పందించకపోవడంతో ఆయన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆగడాలను చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ చేష్టలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వారిలో చంద్రబాబే మొదటి స్థానంలో ఉన్నారు. అన్యాయంగా 5 ఏళ్ల పాటు చంద్రబాబును జగన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారు. టీడీపీ నేతలతో పాటు కార్యాలయాలపై జగన్ దాడి చేయించారు. 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం అనుభవించేలా చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో ముందు జాగ్రత్తతో ప్రతి అడుగు ఆచి తూచి వేసే చంద్రబాబు ఇప్పటికే జగన్కు తన సత్తా ఏంటో చూపించారు. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీలో గెలిచాకే అడుగు పెడతానని శపథం చేసి చెప్పినట్లే ఏపీలో అధికారం దక్కించుకున్నారు. ఇక ఈ విషయంపై మరింత అనాలిసిస్ రాజ్ న్యూస్ ఎండి అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజేందర్ అందిస్తారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏమిటా విమర్శలు? ఈయనకెందుకు ఇంత సహనం అని, దోషుల్ని ఎందుకు వదిలేస్తున్నారని, దారుణంగా ట్రోలింగ్ చేసిన వాళ్ళని, బూతులు తిట్టిన వాళ్ళను కూడా ఎందుకు ఈయన వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారని, అలాగే ఉపేక్షిస్తున్నారని. ఈజ్ ఇట్ రీజనబుల్? ఈజ్ ఇట్ లాజికల్? One thing I would like to bring it to the notice of the public of Andhra Pradesh or Telangana, whoever may be, it has to be observed. చంద్రబాబు గారి కంటే సఫరర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా? 52 రోజులు జైలు జీవితం అసాధారణమైనది ఆయన జీవితంలో, ఊహించింది కాదు. అలాగే ఏమాత్రం ఆయన అనుభవించాల్సిన శిక్ష కూడా కాదు, బట్ అనుభవించాడు. ఆ శిక్షను చాలా లైటర్ వేలో తీసుకున్నారా, లేదా ఘాటైనటువంటి దృక్కోణంలో లోతుగా ఆలోచించారా, సంయమనం పాటించారా, ఆ సంఘటనను ఆయన ఎలా డైజెస్ట్ చేసుకున్నారనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అందరికీ. 52 రోజులు జైల్లో నుంచి బయటకు వచ్చి 164 మంది ఎమ్మెల్యేలను కూటమి ప్రభుత్వం గెలుచుకున్నాక, ముఖ్యమంత్రి అయ్యాక మరి వెంటనే కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయాలా, బాధ్యతతో కూడినటువంటి పాలన చేయాలా? ఈ రెండు మనం ఆలోచించాలి. ఎస్, ప్రజలు అన్నట్టు, సామాన్యులు అన్నట్టు ఖచ్చితంగా చంద్రబాబు గారు దోషుల్ని శిక్షించే ప్రయత్నం చేయాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటిల్ని పాటించాల్సిందే. నేనైనా, మీరైనా, ఎవరైనా ఒక ప్రభుత్వంలోకి అధినేతగా ఉన్నటువంటి నాయకుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు కొంచెం మనం సంయమనంతో ఆలోచించాలి, కొంచెం మనం అర్థవంతంగా ఆలోచించాలి, మెచ్యూర్డ్గా ప్రవర్తించాలి. ఏదో టీవీల్లో ముందు కూర్చొని ఈయన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అన్న ప్రశ్నలు వేసే ముందు, మనం ప్రజల్ని పక్కదోవ పట్టించే ముందు, అలాగే ఒక దురభిప్రాయాన్ని కలిగించబోయే ముందు మనం బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ తప్పకుండా ఉన్నది అన్నది నా అభిప్రాయం. కారణం, అసెంబ్లీలో చంద్రబాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అవమానం ఎంత అసహనాన్ని పెంచుంటాయి, ఎంత బాధను కలిగించాయి. ఆయనకొక్కడికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అనేక మంది సంస్కారవంతులు కావచ్చు, చంద్రబాబు గారి భార్య భువనేశ్వరి మీద అసెంబ్లీలో చేసినటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోరు కూడా. మరి ఇంత బాధను అనుభవించినటువంటి ముఖ్యమంత్రి వదిలేస్తారా? వదిలేయాల్సిన అవసరం ఉందా? నో, నాట్ ఎట్ ఆల్. వదిలేసే ప్రసక్తే ఉండదు. అలాగే సొంత కుమారుడిని లోకేష్ను చేసినటువంటి అవమానాలు, ట్రోలింగ్స్ చిన్నవా? గుర్తులేదా? ఆయనకు గుర్తుండదా? బట్ ఆయన మొట్టమొదటి నుంచి ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కక్ష సాధింపు అనేది ఎక్కడ కనపడదు.
రెచ్చగొడితే రెచ్చపోయే తత్వం ఆయనలో ఎప్పుడూ కనపడలా. అలాంటి పద్ధతులు ఆయనకి లేవు. ఆయన రికార్డు మొత్తం చూసినప్పుడు క్రిమినాలజీకి దూరంగా ఉన్నటువంటి ఒక పరిణతి కలిగిన రాజకీయ నాయకుడు తెలుగువాడు ఎవరున్నారు అని అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు. ఇక పోనీ కుటుంబం గురించి ఆయన గురించి వదిలేద్దాం. దళితుడిని నిర్దాక్షిణ్యంగా ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్గా ఒక దళితుడుంటే అతన్ని చంపేసి ఇంటికి పార్సిల్ ఇచ్చేసి నేనే చంపేశానని ఆయన ప్రకటించుకొని, అలాగే లోపభూయిష్టమైనటువంటి విధానములో అతను బయటకు వచ్చేసి బెయిల్ తీసుకొని పూల జల్లులతోటి ఆ ఊళ్ళో ఆహ్వానం పలికించుకొని డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి రాజకీయం చేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబుని చంద్రబాబు వదిలేస్తారని ఎలా అనుకుంటారు? మరొకటి, ఇప్పటికీ చాలామందికి గుర్తుంటుంది, విశాఖలో ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు అతన్ని పిచ్చోడిని చేశారు. ఎక్కడైనా కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేప్పుడు సాధారణంగా ఒక చిన్న సామెత చెప్తుంటారు, ఒక కుక్కను చంపాలి అని అంటే అది పిచ్చి కుక్క అని పేరు పెడితే చాలు ఊరందరూ కలిసి వచ్చి చంపేస్తారని. అట్ ద సేమ్ టైం ఆ డాక్టర్ని చంపడానికే అనుకుందాం. నిజానికి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ ఫర్ మీ ఆల్సో. ఆయన్ని చంపేయాలి. కారణం, వ్యతిరేకించాడు ప్రభుత్వాన్ని, విమర్శించాడు మంత్రులని. ఎలా వదిలేస్తాం? జనం అందరికీ ఒక భయం కలిగించాలి కదా, ఈ దళిత డాక్టర్ మీద మనము చర్య తీసుకోవాలి కదా. ఈ విధానంలో చేసినటువంటి క్రూరమైన రాజకీయం ఆయన మరణానికి కారణమైంది. అందుకే అంటున్న డాక్టర్ను చంపింది కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే. ఇక అనేక మంది దళితుల మీద, ఏ రాష్ట్రంలోనైనా భారతదేశంలో మీరు చూసారా దళితుల మీద అట్రాసిటీ కేసులు పెట్టడం? అట్రాసిటీ కేసులు ఎవరి మీద పెడతారు? చట్టం నిద్రపోయిందా? ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలలో చట్టం కానీ, కనీసం మానవీయ కోణం కానీ, అలాగే సంక్షేమం పేరుతో జరిగిన సంక్షోభం మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అన్నది అందరికీ విదితమే. బట్ ఇవాళ కక్ష తీర్చుకోవాలన్నటువంటి విధానంలో లేము మనం. బట్ కక్షను పెంచేటటువంటి ప్రయత్నం చేసిన దాన్ని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్నాడే, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి ఎందుకు జరిగింది అని అంటే, నన్ను ప్రేమించే వాళ్ళకి, నన్ను గౌరవించే వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి బీపీ వచ్చింది అన్నాడు. అలాంటి మానసికమైనటువంటి లోపం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఇవాళ అతన్ని తీసి పక్కన పడేశారు. జనమంతా నిద్రపోతున్నారా? యువకులంతా వదిలేశారా? ఇంత క్రూర రాజకీయాన్ని చూసి స్పందించట్లేదా అన్న వాదన కూడా వినిపించింది. బట్ ఈ వాదనకు సమాధానం సైలెంట్గా ఒక నిశ్శబ్ద విప్లవం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, దట్టు ఎలక్షన్స్లో, దట్టు 164 మందిని గెలిపించటంలో ఉన్నటువంటి పట్టుదల. ఆంధ్రప్రదేశ్ను మనము అవహేళన చేశాం కదా, సమాధానం చూశాక మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో విఘ్నులున్నారా, అజ్ఞానులున్నారా, లేకపోతే పట్టించుకున్నటువంటి దుర్మార్గులున్నారా, ఎంత జరిగినా సరే చెలించని మూర్ఖులున్నారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం కూటమి ప్రభుత్వం, 164 మంది ఎమ్మెల్యేలు, 11 మందితో మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి. అర్థమైందిగా? ఈ మధ్య చాలామంది ఉపయోగిస్తున్నారు కదా అదే పద్ధతిలో చెప్తా, అర్థమైందా రాజా అని. ఇంకేం చేయాలి? ఇంకేం చెప్పుకోవాలి? అలాగే అమరావతి రైతుల మీద జరిగినటువంటి దాడి, పెంచిన ఒత్తిడి చంద్రబాబు గారు మర్చిపోగలరా? 3 రాజధానులంటూ మోసం చేసి, ప్రాంతాల మధ్య విద్వేషం పెంచి, చేయాల్సిన సంక్షేమాన్ని వదిలేసి, దాని మీద విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్టెడ్ పాలిటిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో చంద్రబాబు గారికి తెలీదా? ఇంకా విమర్శలు చేయాలా మనం? ఇంకా ఆవేదన పడాలా? ఇంకా అసహనం పెంచుకోవాలా? ఇంకా అనుమానాన్ని పెంచేసేయాలా జనం మధ్య? హీ నోస్. చంద్రబాబు గారికి తెలుసు ఎప్పుడు ఎలా చేయాలో. అందుకని కొద్దిగా తగ్గండి. అందుకని విమర్శ చేయబోయే ముందు ఒకసారి ఆలోచించండి.
ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కానీ ఏదో గల్లీ లీడర్ కాదు. వాడు కొట్టాడు కాబట్టి వెంటనే కొట్టేసే అవకాశం ఉండదు. వాడు తిట్టాడు కాబట్టి తిట్టడమే మన పనిగా మనం భావించకూడదు. మొట్టమొదటి నుంచి నేను కూడా చెప్తున్నది బూతుకు బూతు ఎప్పుడూ సమాధానం కాదు అని. మరి ఎలా సమాధానం చెప్పాలి? చెప్పేశారు కదా. 164 మంది గెలిపించిన తర్వాత ఇంకేం సమాధానం కావాలి? ఇప్పుడు ఒక్కడున్నాడా నోరు జారి బూతులు మాట్లాడిన వాడు? ఇప్పుడు ఒక్కడైనా కనపడుతున్నాడా? ఇంతకంటే శిక్ష ఉంటుందా? దాక్కున్న వాడికి, పారిపోయిన వాడికి, భయంతో బతుకుతున్న వాడికి వాడు వేసుకున్నటువంటి శిక్ష కంటే కూడా మనం ఇంకేం శిక్ష వేయగలం? దెర్ ఇస్ నథింగ్. కోర్టులో బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ విశృంఖలత్వాన్నే చూపిస్తారు. కానీ నేను ఒకటే అంటున్నా, ఈ పారిపోయిన వాళ్ళను వదిలేద్దాం. ఎక్కడుంటారో ఉండనియండి. భయంతో వణికిపోతూ 5 సంవత్సరాలు కనపడకుండా బతికితే చాలు అని నేను భావిస్తున్నా. ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందని ఊహించలేకపోతున్నా. లెట్ us వెయిట్ ఫర్ ద బెటర్మెంట్. అదే చెప్పదలుచుకున్నా.